మనం ఈ రోజు ఇక్కడ వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరంటే ఈ లోకల్ ఎస్ఐ చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మీ అందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెడికల్ హెల్త్ క్యాంప్. దానిలో డాక్టర్లు ఆదిలాబాద్ నుంచి అంటే ప్రైవేట్ డాక్టర్స్ ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ అభిజిత్ గారు, డాక్టర్ వెంకట్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, హేమలత గారు, డాక్టర్ స్వాతి గారు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి మీ గురించి మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ ఆదిలాబాద్ అంత దూరం నుంచి 2 గంటల దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో దయచేసి ఇది మంచిగా మీరు ఇది హెల్త్ క్యాంప్ వాడుకోండి. లోకల్ పటేల్ గారు, లోకల్ సర్పంచ్ గారు ధన్యవాదాలు. మీరు ఇక్కడ మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మీ ఊరు వాళ్ళ గురించి. ఇట్లా ఇప్పుడు అంటే కొత్త మాట ఈరోజు తెలిసింది దట్ మీ సర్పంచ్ ఇక్కడ లోకల్ దెడ్రా సర్పంచ్ గారు స్టాఫ్ నర్స్ చేసింది అక్కడ ఆదిలాబాద్లో. సో ఆమెకి అంటే మీ సర్పంచ్ గారికి ఆల్రెడీ తెలుసు దట్ ఇంట్లో డెలివరీ చేస్తే ఏమేమి ఇబ్బంది వస్తుంది, మన డాక్టర్ దగ్గర ఎప్పుడో పోవాలి. ఇప్పుడు మూఢనమ్మకాలు చాలా మంది విశ్వాసం ఉంటుంది, ఆ మూఢనమ్మకాల వల్ల మొత్తం అంటే ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడైనా పోతే జీవన్ రెడ్డి మన డిఎస్పీ గారు ఇక్కడ బజారత్లో చేశారు కదా మీరు చేయలేదు, ఓకే. సో మన జీవన్ రెడ్డి గారు అక్కడ ఆదిలాబాద్ లో ఒక గాదిగూడలో ఒక పర్సన్ వచ్చి నేను మీకు ఈ జడి బూటీ తిను మీరు మంచి అవుతారు అట్లా 4-5 లక్షలు తీసుకున్నారు. ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు వస్తారు ఏమైనా ఇక్కడే కింద పడి ఏమైనా జడి బూటీ ఇస్తారు, ఇది తింటే మీరు మంచి అవుతారు. ఆ మంచి అతను అది బట్టలు వేసుకొని వస్తారు, ఆ బాబా లాగా వస్తారు మొత్తం. ఆ బాబా నేను మంచి బాబా హిమాలయ పోయాను, అక్కడ నుంచి చదివి వచ్చాను. ఏమైనా అంటే ఒక కేసులో నాకు గుర్తుంది, ఇప్పుడు ఆమ్లా ఉంటది, ఆమ్లాకి తెలుగులో ఏమంటారు ఉసిరికాయకి అతను ఈ ఎండలో పెట్టి మొత్తం డ్రై చేసి ఇది తిను ఇది మంచి అవుతారు అట్లా అతను ఇచ్చేసారు. అట్లా 3-4 లక్షలు తీసుకున్నారు. ఒక గాదిగూడ నుంచి ఒక అట్లా బాబా వచ్చి ఒక మీ ఆమెకి కొంచెం ఇబ్బంది ఉంది, ఆమెకి నాతో సహా పంపి ఆమెకి మొత్తం అంటే బలవంతంగా వాడుకున్నారు. అది కూడా ఒక కేసు అయింది. ఇట్లయినా చాలా మూఢనమ్మకాల వల్ల ఇట్లయినా ఇష్యూస్ అవుతున్నాయి. మన ఇప్పుడు సైన్స్ చాలా మంచిగా పెరిగినాయి. మీరు అందరు ఏమైనా అయితే డాక్టర్ దగ్గర పోవాలి. ఏమైనా అయితే కొంచెం నొప్పి వస్తే కూడా డాక్టర్ దగ్గర పోవాలి. ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు చాలా అంటే మీరు మీ ఇంట్లో ఉన్న కంఫర్ట్ వదిలేయాలి. మీ అమ్మ నాన్న దగ్గర ఏమైనా కంఫర్ట్ దొరుకుతుంది అదే వదిలేయాలి. మన ఎస్ఐ గారు ఉన్నారు ఈ సంజయ్, నిజామాబాద్ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. ఇతను గురుస్వామి ఉన్నారు, ఇతను వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. మన డిఎస్పీ గారు ఉన్నారు, ఇతను సిరిసిల్ల నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. సో మీరు మీ కంఫర్ట్ వదిలేస్తే మంచి మనకి ప్రోగ్రెస్ ఉంటుంది. నేను క్యాంప్ ఏర్పాటు చేస్తాను, మీ అందరితో రిక్వెస్ట్ మాక్సిమం మీరు పాల్గొండి. సో దట్ మీకు కూడా జాబ్ వస్తే హైదరాబాద్ మీరు చూసి ఉంటుంది. ఆ హైదరాబాద్ లో ప్రపంచం ఎట్లా ఉంది, హైదరాబాద్ లో ఏం నడుస్తుంది, వాళ్ళ రెహన్ సహన్ ఎట్లా ఉంటుంది, అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎట్లా మీరు ఇదే ఊరులో ఉండి ఇదే ఊరులో పని చేసి ఇదే ఊరులో అయిపోతే అంటే మీకు తెలియదు బయట ప్రపంచం ఎట్లా ఉంది. సో దయచేసి మీ పేరెంట్స్ తో కూడా రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీ పిల్లలకి వదిలేయాలి, వాళ్ళు పంపాలి జాబ్స్ కోసం. సో దట్ వాళ్ళు ఒక్కడు వచ్చి పోయి పని చేస్తారు. తాండాలో కూడా ఒక పర్సన్ దగ్గర చాలా గాంజా దొరికింది, ఐ థింక్ 2-3 నెలల క్రితం. సో అట్లయినా అంటే చాలా మంది వాళ్ళ భూమిలో పండిస్తారు. ఇప్పుడు భూమిలో పండించే వల్ల వాళ్ళకి రైతు భరోసా క్యాన్సిల్ అయింది. దాదాపు చివరి సంవత్సరం 2025లో అట్లా 100 ఫార్మర్స్ది 100 రైతులది ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా రైతు భరోసా వస్తుంది, అది గవర్నమెంట్ నుంచి క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భూమిలో గాంజా పండించారు. సో దయచేసి ఎవరైనా అట్లయినా యాక్టివిటీస్ చేస్తున్నారంటే దయచేసి బంద్ చేయండి. ఎవరికి అలవాటు ఉంటే మన రిమ్స్ లో మంచి డాక్టర్ ఉన్నారు, సైకాట్రిస్ట్ ఉన్నారు. అతని పని అది ఎవరైనా ఏమైనా అలవాటు పడినాయి అంటే అతను అది వాళ్ళకి మాట్లాడి మందు ఇచ్చి ఆ అలవాటు తీసేస్తారు. అట్లా కూడా డాక్టర్స్ ఉంటారు. సో దయచేసి మీరు రిమ్స్ కి పోతే ఇప్పుడు స్టాఫ్ నర్స్ సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు మీతో రిక్వెస్ట్, మీరు ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ 2 సంవత్సరం ఒక ప్రణ్ తీసుకోవాలి. మీ ఊరుకి చుట్టుపక్కల ఊరుకి మీరు గాంజా రహిత చేయాలి. గాంజా రహిత చేయాలి అంటే దానికి మనం అందరు పని చేయాలి. మాత్రమే పోలీస్ వాళ్ళు చేసి పట్టుకొని కేసు చేయడం అది కూడా తప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, జస్ట్ కేసు చేస్తాం, లోపల పంపిస్తాం, మళ్ళీ బయట వస్తారు, మళ్ళీ వాళ్ళు రెక్టిఫై కాదు. అలవాటు తీయాలి అంటే దానికి మీరు మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. ఇప్పుడు మనం అది జిల్లాలో స్టార్ట్ చేసాము, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ పంపడం స్టార్ట్ చేసాం. దయచేసి ఎవరికి అలవాటు ఉంటే డైరెక్ట్లీ SHO CI దగ్గర వెళ్ళండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.